హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి సిస్టర్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, హైప్ చేయండి. ఈ మధ్య వీడియోస్ అయితే అసలు పెట్టట్లేదు కాబట్టి మన ఛానల్ చాలా డౌన్లో ఉంది. సో నేను దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఓకే, నాకు కుదరలేదు, నేను చేయలేకపోయాను. ఇంట్లో పిల్లలు, బిజినెస్ ఇదంతా కూడా నాకు చాలా హెక్టిక్ అయిపోతుందనమాట. బట్ ఇంకా నుంచి నేను కొంచెం చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని వీడియోస్ కూడా షూట్ చేసి పెట్టాను దానికోసము. అలాగే ఇంకా నెక్స్ట్ అయితే నేను కొన్ని డైట్ వీడియోస్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను త్వరలో. డే 1 నుంచి ఫస్ట్ ఒక 10 డేస్ అయితే షేర్ చేస్తానండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది, ఏం ఫుడ్ తీసుకుంటున్నాను, ఇవన్నీ కూడా నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఇంతకుముందు చాలామంది అడిగారు. నేను రెగ్యులర్‌గా షేర్ చేయలేకపోయాను కూడా డైట్ కూడా. బట్ ఒక్కొక్క పూట చేసేదాన్ని గానీ కంటిన్యూగా చేయలేదనమాట. ఈసారి మాత్రం కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి మీతో కూడా షేర్ చేస్తాను. సో ఇంకా రెగ్యులర్‌గా అంతకుముందు ఎలా అయితే చేసేదాన్నో కొన్ని ఇయర్స్ బ్యాక్ అండి. కొన్ని ఇయర్స్ 2, 3 ఇయర్స్ నుంచి అస్సలు చేయట్లేదు నిజంగా. చాలామంది అంటున్నారు. సో మీరు అనడంలో తప్పు లేదు. ఎందుకంటే నాకు పాసిబుల్ అవ్వట్లేదనమాట. సో ఇవి అంటే ఇంక నేను 3 మంత్స్ చేస్తున్నాను కాబట్టి ఇవి వదులుకోలేక నేను చేస్తున్నాను. మీ అందరికి తెలిసే ఉంటుంది కాబట్టి ప్రెజెంట్. ఒకప్పుడైతే యూట్యూబ్ గురించి ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అవేర్‌నెస్ ఉంది కాబట్టి ఇవి నాకు ప్రోడక్ట్ వస్తున్నప్పుడు నేను వదులుకోలేను కాబట్టి చేస్తున్నానండి. అదర్‌వైజ్ చేయకపోయేదాన్ని ఇవి కూడా. ఈరోజు వీడియోలో అయితే అమెజాన్ నుంచి నేను కొన్ని బ్యూటీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ తీసుకున్నానండి. అవి నేను యూస్ చేశాను కూడా కొన్ని. సో వాటి రివ్యూ కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను స్విస్ బ్యూటీ బ్రాండ్ నుంచి మేకప్ ఫిక్సర్ తీసుకున్నానండి. ఇంతకుముందు కూడా తీసుకున్నా, బట్ ఎప్పుడు యూస్ చేయలేదు. ఎక్స్పైర్ అయిపోయింది, పడేశాను. బట్ ఈసారి మాత్రం మ్యారేజెస్ ఉన్నాయన్నమాట, ఊరు వెళ్ళాలి. దానికోసం సమ్మర్ కదా, మనకు ఫుల్ స్వెట్ వచ్చేస్తూ ఉంటుందని చెప్పేసి డెఫినెట్గా తీసుకున్నాను అండ్ యూస్ చేశాను కూడా. నాకైతే మంచిగా అనిపించిందండి. స్వెట్ అయితే వస్తుంది ఆ సమ్మర్కి అక్కడ కాబట్టి స్వెట్ అయితే నాకు వచ్చిందనమాట. కాకపోతే బట్ మనం ఏదైతే మేకప్ వేసుకున్నామో, నేను మేకప్ అయితే ఏం యూజ్ చేయలేదండి. రెగ్యులర్గా రెడీ అయినట్టే రెడీ అయ్యాను. ఆ రెడీ అయిన దానికి జస్ట్ స్ప్రే చేశాను అనమాట అంతే. బట్ చాలా బాగుండింది, నాకు బాగా నచ్చింది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అయితే ధర్మాకో నుంచి ఒక సన్ స్క్రీన్ జెల్ తీసుకున్నానండి. యాక్చువల్లీ ప్రజెంట్ అయితే నేను ఫాక్స్టైల్ది ఒకటి యూస్ చేస్తున్నాను. సో నేను కంటిన్యూగా ఒక 3 to 4 డేస్ నుంచి రెగ్యులర్గా యూస్ చేస్తున్నానండి ఫాక్స్టైల్ది. దానివల్ల నా స్కిన్ కూడా ట్యాన్ అవ్వకుండా మంచిగా అనిపించింది అనమాట. ధర్మాకో అయితే నార్మల్గా బాగుంటాయి కదా, ట్రై చేద్దాము. ఫాక్స్టైల్ ఫస్ట్ 1 or 2 టైమ్స్ యూస్ చేసుకొని రిజల్ట్ కనిపించలేదు. బట్ ఇప్పుడు ఊరు వచ్చినప్పుడు అండ్ బెంగళూరులో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను యూస్ చేయడం అనేది. నాకు చాలా మంచిగా అనిపించింది. అయ్యో, ఇది అనవసరంగా తీసుకున్నానే, అదే తీసుకొని ఉండాల్సింది అనుకున్నాను కానీ బట్ ఇది కూడా బాగుంటుంది. మా ఫ్రెండ్ యూస్ చేసింది అనమాట, నేనే రికమెండ్ చేశాను. సో తను కూడా బాగుందని చెప్పింది. సో ఇప్పుడు నేను అది కూడా ఒకటి తీసుకున్నాను కదా, ఫాక్స్టైల్ అయిపోయాక అది యూస్ చేసి రివ్యూ షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే ప్యూర్ సెన్స్ నుంచి ఒక ఫేస్ వాష్ తీసుకున్నానండి. సో ఫేస్కి ఎప్పుడైనా సరే సోప్ కన్నా ఫేస్ వాషే మంచిగా ఉంటుంది. ఇందులో 2% సాలిసిలిక్ యాసిడ్ కూడా ఉందండి. సో ఇవి మన స్కిన్ టైప్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నాకు ఊరొస్తే సమ్మర్ కదండి, ఆయిలీ స్కిన్ లానే ఉంటుంది, డ్రై స్కిన్ లాగా అనిపించదు. బట్ నాకు బెంగళూరులో అన్నీ కూడా డ్రై స్కిన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట నేను యూస్ చేసేవి. అండ్ స్కిన్ కేర్ తీసుకుందాము అనుకుంటున్నాను కాబట్టి ఎక్కువగా తీసుకోవట్లేదండి. ప్రజెంట్ ఓన్లీ మాయిశ్చరైజర్ అలాగే సన్స్క్రీన్ అనేది రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను ఒక 1 వీక్ నుంచి. అండ్ టోనర్ కూడా యూస్ చేద్దామని చెప్పేసి వాడి హెర్బల్స్ నుంచి తీసుకున్నాను టోనర్. ఇది కూడా ఇంతవరకు యూస్ చేయలేదండి. యూస్ చేసిన తర్వాత మీతో షేర్ చేస్తాను. అన్ని ప్రోడక్ట్స్ ఒక్కసారిగా యూస్ చేసినా కూడా మనకి దేనివల్ల రిజల్ట్ అనేది తెలియదు కాబట్టి నేను ఒక్కొక్క ప్రోడక్ట్ కొన్ని డేస్ అట్లా గ్యాప్ ఇచ్చి యూస్ చేస్తున్నాను. అలాగే మన ప్రోడక్ట్స్ కూడా కొన్ని టెస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇవి కొంచెం గ్యాప్ అయితే ఇస్తానన్నమాట, మనకు రిజల్ట్ తెలియడం కోసం అనేది. ప్రజెంట్ అయితే ఒక టూ న్యూ ప్రోడక్ట్స్ అనేది యూస్ చేస్తున్నాను. అవి త్వరలో లాంచ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అండి, ఫుడ్ క్రీము. ఇది కూడా నేను నైట్ అప్లై చేసుకున్నాను. నాకు మొన్న కొంచెం పగిలినట్టుగా అనిపించింది అనమాట. సో కొంచెం ఫుడ్ క్రీమ్ అయితే ఆర్డర్ చేశాను. బట్ ఇది ఎలా వర్క్ అవుతుందని అయితే తెలియదండి. యూస్ చేసిన తర్వాత కానీ చూడాలి. సో ఇలా ఉందన్నమాట బాటిల్ అయితే కనుక. ఇది శాండల్వుడ్ అలాగే క్లోవ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది కూడా యూస్ చేసిన తర్వాత చెప్తానండి ఎలా ఉంటుందనేది. సో ఇవన్నమాట ఈసారి నేను అమెజాన్ నుంచి తీసుకున్నవి. మీకు డిస్క్రిప్షన్లో ప్రతిదీ కూడా లింక్ ఇస్తాను. చాలా తక్కువ కాస్టే పడ్డాయండి, కావాలంటే ట్రై చేయండి. బట్ ఇలా అయినా నేను మంత్లీ మీకు ఒక 3 or 4 వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నాను. బట్ కంటెంట్ పరంగా అయితే తక్కువ ఉందనే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నేను అది వ్లాగ్‌లో షూట్ చేస్తున్నాను కాబట్టి కంటెంట్ తక్కువ ఉండొచ్చు. ఒకప్పుడు జెన్యూన్ వ్లాగ్స్ అలాగే రియలిస్టిక్‌గా ఉంటే బాగా చూసేవాళ్ళు. అలాగే ఇప్పుడు నేను రెగ్యులర్‌గా మార్నింగ్ టు ఈవినింగ్ షూట్ చేయడానికి నాకు పాసిబుల్ అవ్వట్లేదు. మధ్యలో బ్రేక్స్ వస్తూ ఉన్నాయి.
మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. చాలా మంది అనుకోవచ్చు ఎప్పుడు ఇలానే చెప్తుంది వీడియోస్ చేస్తానని చెప్పేసి, బట్ చేయదు అనుకోవచ్చు. అది కూడా తప్పలేదులేండి. ఎందుకంటే నేను ఎప్పుడు చేద్దాం అనుకున్నా కూడా నాకు ఏదో ఒక మధ్యలో బ్రేక్ పడుతూ ఉండేది. అలాగే బిజినెస్ కూడా బ్రేక్ పడి ఉండేది. ఎందుకంటే నేను ఒక 2-3 మంత్స్ బ్యాక్ 2-3 మంత్స్ ఒక 4-5 మంత్స్ బ్యాక్ అండి బిజినెస్ కంప్లీట్‌గా స్టాప్ చేయాలని ఆలోచన వచ్చింది. స్టాప్ చేయాలనుకున్నాను. ఎవరైతే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి వరకు సప్లై చేద్దాము. కొత్త ఆర్డర్స్ తీసుకోవద్దు అనుకున్నాను. బట్ నాకు దాని నుంచి నేను బయటకొచ్చి నేను మళ్ళీ న్యూ ఆర్డర్స్ కూడా తీసుకోవడము జరుగుతుందనమాట. ఈ పార్టీకి క్లోజ్ అయ్యుండాలి. నేను అప్పుడు తీసుకున్న డెసిషన్ ప్రకారం అయితే. సో, లైఫ్‌లో మనకు చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి నాకు కుదరట్లేదు నిజంగానే. లేదంటే తప్పకుండా చేసుండేదాన్ని. సో, బిజినెస్ పరంగా అయితే నేను ఇంకెప్పటికి ఆపకూడదు. ఎంతైనా చేయనివ్వండి. నాకు కుదిరినంత వరకే చేద్దాము. పరిగెత్తాలనుకోవట్లేదు కాబట్టి కుదిరినంత వరకే చేస్తాను. బట్ కంటిన్యూగా అయితే చేస్తున్నాను. ఇంకా కొత్త ప్రొడక్ట్స్ కూడా చాలా ఫ్యూచర్‌లో లాంచ్ చేయబోతున్నాను. ఈ సమ్మర్ అయితే 1 మంత్ కంప్లీట్‌గా గ్యాప్ అంటే 1 మంత్ కంప్లీట్‌గా నేను రెస్ట్ అని చెప్పలేను కానీ, బట్ గ్యాప్ అయితే వస్తుందనమాట. హోమ్ టౌన్ ఎళ్తున్నాను. సో, మళ్ళీ వచ్చిన తర్వాత న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తాను. అలాగే సేల్ కూడా త్వరలో మళ్ళీ న్యూ స్టాక్ ప్రిపేర్ చేసినప్పుడు అంటే న్యూ బ్యాచ్ హెయిర్ ఆయిల్, షాంపూ ప్రిపేర్ చేసినప్పుడు మళ్ళీ చాలామంది సేల్ అడుగుతూ ఉంటారు కాబట్టి సో, సేల్ కూడా పెడదాం అనుకుంటున్నాను. వీడియోస్ పరంగా అయితే మాత్రం ట్రై చేస్తానండి. మాక్సిమం వీక్లీ 2 వీడియోస్ అన్నా పోస్ట్ చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకా చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి యూట్యూబ్ రిలేటెడ్ కూడా. అవన్నీ అట్లానే స్టాప్ అయిపోతూ ఉన్నాయన్నమాట. సో, అవి కూడా చేయాలి. సో, అవి కూడా చేస్తాను మాక్సిమం. సో, ఇవన్నీ నేను ఒక్కసారిగా చేయాలంటే చేయలేనండి. ఒక్కొక్కటి నేను కంటిన్యూ చేద్దాము అనుకుంటున్నాను. ఒక రొటీన్ లాగా ఫాలో చేయాలనుకుంటున్నాను. మంచిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. సపోర్ట్ చేయండి. ఇంతకుముందు నన్ను ఫస్ట్‌లో ఎలా అయితే సపోర్ట్ చేసేవాళ్ళో అలానే తప్పకుండా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లే నేను ప్రెజెంట్ ఇక్కడున్నాను. ఏదైనా నేను ఒక స్టేజ్‌కొచ్చాను. ఎంతో కొంత డెవలప్ అయితే అయ్యానండి. సో, దానికి వచ్చాను అంటే మీరే అన్నమాట కారణము. అండ్ నేను చాలా అంటే బిఫోర్ ఒకలా ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం వేరేలా ఉన్నాను. మనం ఇయర్స్ పెరిగే కొద్దీ మనకి మెచ్యూరిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం చేంజ్ అవుతూ ఉంటాం కదా! సో, నాకైతే కొంచెం పాజిటివ్‌గానే చేంజ్ అయ్యాను అన్న ఫీలింగ్ ఉందనమాట. సో, ఇంకా ఇట్లానే ఇంకా పాజిటివ్‌గా నెగెటివ్ అంతా పక్కకు నెట్టేసి పాజిటివ్‌గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరు కూడా మంచిగా సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కూడా షేర్ చేస్తాను. సో, నాకు మెయిన్ ఎక్కువ అంటే కుకింగ్ ఒకటి అండ్ స్టిచింగ్ చేస్తాను. ఇవి నేను చేసే ప్రొడక్ట్స్ కాకుండా ఎక్కువగా. అండ్ ఇంకా ఇంకొకటి ప్లాన్ చేస్తున్నాను. సో, అది కూడా నేను సక్సెస్ అవ్వాలని కోరుకోండి. అది సక్సెస్ అయితే మీకు చెప్తాను. సో, ఈ వీడియో అయితే ఇంతేనండి. నేను మామూలుగా అమెజాన్ రివ్యూస్ ఒకటే చేద్దాం అనుకున్నా. బట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది వీడియో. సో, మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.